అందరికీ నమస్కారం. మీ వేణి యాదవ్. ఏంటంటే సంసారం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలిసి ఉండటం కాదు. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, నష్టం వచ్చినా ఎప్పటికీ విడిపోకుండా ఉండటమే సంసారం. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. మీ వేణి యాదవ్. ఎందుకనంటే పెళ్ళిళ్ళు అందరు చేసుకుంటారు, కానీ చిన్నదైనా పెద్దదైనా సమస్య వచ్చినప్పుడు మనకు మనం సరిదిద్దుకొని వెళ్ళిపోయి హాయిగా జీవితాన్ని గడుపుతూ కొనసాగించడమే మన జీవితం. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. వెనుకటి రోజులలో ఎన్ని గొడవలు వచ్చినా, ఏదొచ్చినా చక్కగా సరిదిద్దుకొని ఇంట్లోనే సమస్య పరిష్కరించుకొని జీవితాన్ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతూ మన సంసారాన్ని వీధి పాలు చేసుకొని 10 మందిలో మనం నవ్వుల పాలు అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు కాంప్రమైజ్ అనేది లేకుండా విచ్చలవిడిగా గొడవలు పెట్టుకొని విడాకుల్లాగా తీసుకుపోవడం అనేది జరుగుతుంది. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనం ఈరోజు మంచిగా ఉన్నామంటే 10 మంది మన వెంట వస్తారు. అదే మనం చెడిపోయి విడాకులు కానీ మనం గొడవపడి వీధి పాలు అయితే మాత్రం 10 మంది మనల్ని ఏలన చేస్తూ ఏలెత్తి చూపుతూ నవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఏందనంటే మనకు మనం కాంప్రమైజ్ అయ్యి గొడవలు, జీవితంలో గొడవలు అనేవి అది సహజం. ఎందుకనంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కానీ ప్రతి ఒక్క సంసారంలో గొడవలు అనేది జరుగుతాయి. అందులో మనం సరిదిద్దుకొని ఉండటం వల్ల మన జీవితం చక్కగా కొనసాగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో మిత్రమా. మీ వేణి యాదవ్. ఇది మన సంసారం అంటే. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. ఆలోచించుకోర్రి. మీ వేణి యాదవ్. ఇది మన జీవితం.